అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొలిటికల్ హీట్ మరింతగా రాజుకుంది. గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష కూటమి పావులు కదుపుతున్నాయి. ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలో దూకుడు పెంచారు. అధినేతలు సైతం ప్రజాక్షేత్రంలో హోరాహోరీగా ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఓవైపు సీఎం జగన్ బస్సు యాత్రలు చేస్తుంటే మరోవైపు ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా రణరంగ పోరు సాగుతుండటంతో అంతకంతకు పెరుగుతున్న పొలిటికల్ హీట్ పై అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేడి పెరిగింది. వేసవకాలం నాడు వచ్చే వేడితో పాటు ఈ ఏడాది రాజకీయ వేడి కూడా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతూ జిల్లాలో చకచక పాములు కదుపుతున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ పినిపే విశ్వరూపు మంత్రి, వైసీపీ మంత్రి, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో ముందున్నారు. ఆయన వారం రోజుల క్రితమే పూజలు చేసి ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మారుమూలం ఉన్న గ్రామాలు కూడా తిరిగి ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే టికెట్ రావడంలో ఆలస్యమైన కూటమి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఆనందరావు, ఐతాబోతుల ఆనందరావు అనే ఆయన టికెట్ రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ప్రచారాన్ని కొంచెం ఆలస్యంగానే ప్రారంభించారు. ఆయన కూడా ఈ విశ్వరూపుకి పోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇద్దరూ కూడా పోటాపోటీగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఓటర్లు ఏ తీర్పిస్తారు అనేది తెలియడానికి ఇంకా 4 రోజులు ఉంది. కానీ వీళ్ళ ప్రచారం మాత్రం ఊపందుకుంది. కొత్తగా ఈ పెన్షన్ వివాదం రావడంతో ఈసీ ఇచ్చిన నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల వల్ల ఈ ఓటర్ వీళ్ళకి పెన్షన్కి సంబంధించిన వివాదం బయటపడడంతో ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళు చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అలాగే ఉంది. అది మరి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఒక 4 రోజుల తర్వాత తేలాలి. అయితే కొత్త పరిణామం ఇది. ఒకవేళ ప్లస్ అవుతుంది అనుకున్న పార్టీ ఆనందంగా ఉంటే, మైనస్ అవుతుంది అనుకున్న పార్టీ ఈ అసంతృప్తితో ఉన్న పింఛన్దారులని తమ వైపుకి ఎలా తిప్పుకుంటారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇది అమలాపురం నియోజకవర్గం. గన్నవరంలో ఆయన గిడ్డి సత్యనారాయణ ఆయనకి ఇచ్చారు. ఇది కూటమిలో జనసేన అభ్యర్థిగా ఆయన కూడా ప్రచారం ప్రారంభించారు, చేస్తున్నారు. కాకపోతే చిన్న ఇదేంటంటే ఆయనకి బీజేపీ నుంచి కానీ కూటమిలో మరో ఒక పార్టీ అయిన తెలుగుదేశం నుంచి కానీ కనీస మద్దతు కూడా రావడం లేదు అని అంటున్నారు. నిజానికి రావడం లేదు కూడా. ఎందుకంటే ప్రచారంలో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు వెళ్ళట్లేదు. ఈయన ఒక్కలే ప్రచారం చేసుకుంటున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. నిన్న జరిగిన పరిణామం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన నారా చంద్రబాబు జిల్లాకి ఒకరోజు పర్యటన కోసం వచ్చారు. ఆయన కొత్తపేట నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు రావులపాలెంలో గిడ్డి సత్యనారాయణ కలిశారు. ఆయనతో మాట్లాడారు. మరి ఆయన వచ్చిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత గన్నవరంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ ఆయన అయితే ప్రచారంలో చాలా ముందున్నారు. తర్వాత ఆయన బయట వ్యక్తి కాదు, సొంత ఊరు గన్నవరమే కాబట్టి ఆయన తెలుసున్న కేడరే ఉంటుంది కాబట్టి, పైగా అది ఇంతకుముందు వైసీపీ ఖాతాలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆయన ప్రచారం నల్లేరు మీద నడకలాగే ఉంది. తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారు అనుకున్న వాళ్ళు కాస్త అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తారు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలు. అలాగే జనసేనలో అది జనసేనకి ఇచ్చారు. జనసేనలో కూడా బొంతు రాజేశ్వరరావు అనే ఆయన పోటీ చేస్తారనుకుంటే ఆయన స్థానంలో ఇంకొక ఆయన వచ్చారు. సో అక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం కేడరు వైసీపీకి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బికాస్ అక్కడ ఉన్న ఆ క్యాండిడేట్ వల్ల అక్కడ పరిస్థితి వైసీపీ తెలుగుదేశం అభ్యర్థుల పరంగా మాత్రమే చూసుకుంటే, అభ్యర్థి పరంగా మాత్రమే తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, మధ్య స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అది అక్కడ జరుగుతుంది. ఆయనకి లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఇంత వైసీపీకి అంత వేవ్ ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం 30,000 ఓట్ల తేడాతో మాత్రమే పరాజయం పాలయ్యారు. సో ఇప్పుడు రాపాక వరప్రసాద్ ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళిద్దరూ పోటాపోటీగా చేస్తున్నారు. తర్వాత ఈ హరీష్ మాధుర్ ప్రతి నియోజకవర్గాన్ని రోజుకొకసారి వెళ్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో కలిసి రోజుకొక నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదటి నియోజకవర్గంకి వెళ్తున్నారు. అలాగే నేను చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారు. దాంతో
వీళ్ళిద్దరికీ మధ్య ప్రచారంలోనే పోటీ విపరీతంగా పెరిగింది. సో ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఇవాల్టి పరిస్థితి అయితే రాజకీయాలు చాలా వేడిగా రంజుగా ఉన్నాయి. ముఖ్యంగా స్తబ్దంగా ఉన్నాయి. ఎవరు పైకి మాట్లాడకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనట్లుగా ప్రజలు కూడా వ్యవహరిస్తున్నారు. ఇది ఇక్కడ కీలకమైన పాయింట్. ప్రజల నుంచి ఏదో ఒక మాట వస్తే వీళ్ళు ఏమైనా ఆశించే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి మాత్రం ఎలాంటి మాట రావటం లేదు. దాంతో ఓటు ఎటువైపు పడుతుంది అనేది కూడా అఫ్కోర్స్ టైం ఉన్నప్పటికీ కూడా అది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.